ఒక దేశము ఇంకొక దేశంపై ఒకే రోజు 120+ టార్గెట్స్ అనుకోండి. ఆ దేశం ఏమవుతుంది అంటే అమెరికా వాడు ఇరాన్, ముఖ్యంగా తెహ్రాన్ వాళ్ళ రాజధాని, ఈ ప్రాంతాలలో 120కి పైగా టార్గెట్స్ అన్నారు అనుకోండి. అసలు ఆ దేశం మిగులుతుందా? మనము ఆపరేషన్ సింధూర్లో 9 తీవ్రవాద క్యాంపులు అన్నాం, 11 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అన్నాం. దీన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి, రిపేర్లు చేసుకోవడానికి వాడికి 10 ఏళ్ళు పడుతుంది అని అంచనా. అలాంటిది అమెరికా వాడు ఇవాళ ఇరాన్ మీద 120+ టార్గెట్స్ అంటే, సో ఇరాన్ పరిస్థితి ఏంటో ఊహించండి. ఈ టైంలో అందరూ అడిగే ప్రశ్న, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ అరాచకాలు ఆపడానికి ఎవరూ లేరా? అసలు రష్యా ఏం చేస్తుంది? వ్లాదిమిర్ పుతిన్ నువ్వు ఏం చేస్తున్నావు? నీ యుద్ధము అంటున్నావు, కానీ ఇవాళ ప్రపంచమే డేంజర్లో పడింది కదా. మొత్తము ప్రపంచాన్ని వీడు ప్రమాదంలో పడేస్తే నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావా? ఆఖరికి చాబహార్ పోర్టు మీద కూడా, అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఇవాళ వరకు ఆ పని చెయ్యలేదండి, కానీ ట్రంప్ చాబహార్ పోర్టు మీద కూడా దాడులు చేశాడు, అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి. మరి ఎవరు ఈ ప్రపంచాన్ని కాపాడతారు? మనము డైరెక్ట్గా అమెరికా మీద యుద్ధము ప్రకటించలేము కదా. ఇవాళ కూడా ట్రేడ్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. సో మీకు ప్రపంచంలో మీకు ఇద్దరు సూపర్ పవర్స్ అన్నప్పుడు అమెరికాను ఆపాలి అంటే అది రష్యా వాళ్లే కదా చెయ్యాలి, పుతినే కదా నిర్ణయం తీసుకోవాలి. ఇంకా దేనికోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు? హోల్ వరల్డ్ ఇన్ కెయాస్, మేజర్ క్రైసిస్. పుతిన్ నువ్వు ఏం చేస్తున్నావు? ఇది మనము కాదండి, యావత్తు ప్రపంచం. ఇప్పుడు యూరోప్ యూనియన్ నాయకులు మాట్లాడడం లేదు, కానీ వాళ్లకు కూడా ఈ ట్రంప్ని ఎలా ఆపేది? తన సొంత అవసరాల కోసము దేశం, అమెరికా అనబడే దేశము ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించి మీరు మా ఆయిల్సే కొనాలి, కొనకపోతే ఇలాగే ఉంటుంది, ఇలాగే యుద్ధాలు చేస్తాము అంటే ఎవరు ఆపేది? సో ఫైనల్గా నిన్నటికి నిన్న రష్యా ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఇది అంటే టెపోలవ్ Tu-214PU అంటారండి. ఇది ఏమిటి అంటే ఇలాంటి ఒక విమానము ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేరు. దీన్నే డూమ్స్ డే ప్లేన్ అంటారు. అంటే ఇది ఒక న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి, అంటే అణువస్త్రమే దీని మీద వాడినా కూడా దీనికి ఏమీ కాదు. అలాంటి ఒక విమానాన్ని రష్యా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. దీన్నే Tu-214PU అంటారు. అంటే మీకు ఒకవేళ అమెరికా వాళ్ళు రష్యాపై దాడులు మొదలుపెట్టారు, అటాక్స్ చేశారు అంటే ఈ విమానము ఎందుకు, దీని ప్రత్యేకత ఏమిటో చెప్పడానికి మాట్లాడుతున్నారు. సో మాస్కో మీద మిజైళ్లు, బాంబులు, అమెరికాకు సపోర్టుగా యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, అంటే ఆంగ్లో సాక్సన్స్ అంటాం చూసారా, ఈ జాతి వాళ్ళు రష్యాను టార్గెట్ చేశారు. ఇప్పుడు పుతిన్ గారు ముందు తనను తాను కాపాడుకోవాలి, అప్పుడే రష్యాను కాపాడగలడు కదా. ఈయన లేడు అంటే టోటల్ దేశమే కేయాస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పుతిన్ ఒక కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ను సిద్ధం చేసుకున్నాడు. సో ఇందులో ఇతను ఉండి ఎక్కడో ఒక అన్నోన్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తాడు. అంటే ఆల్రెడీ మనం మాట్లాడేమో డెడ్ హ్యాండ్ అని అంటారంట. మీకు రష్యా యొక్క అణు అస్త్రాలు వాటికి అవే పని చేయడం మొదలవుతాయి, వాటికి అవే ఓపెన్ అప్ అయిపోతాయి, శత్రువుల మీద దాడులు మొదలు పెడతాయి. ఈ టైంలో పుతిన్ అతి ముఖ్యమైన కమాండర్స్ ఒక విమానములో ఉండి మీకు ఈ కంట్రోల్ సిస్టమ్ని ఆపరేట్ చేయాలి. ఇది పరిస్థితి. సో అలాంటి విమానాన్ని ఈయన తయారు చేసుకున్నాడు. అందుకే మీకు యాంటీ శాటిలైట్ కాదు, ఏకంగా మీకు ఈ శాటిలైట్స్ పైన ఒక అణువస్త్రాన్ని అమర్చాడు. రేపు అమెరికాతో రియల్గా ఎస్కలేట్ అయ్యే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఈ మొత్తం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ అంతా, ఆ శాటిలైట్స్ అంతా ధ్వంసము చేస్తే అయిపోతుంది. సో ఏ దేశము కూడా రష్యా ముందు నిలబడలేదు. ఇది ఇతని ప్లాన్. ఇప్పుడు ఈ విమానాన్ని డైరెక్ట్గా ఇరాన్లోకి వెళ్ళి తీసుకొచ్చారండి. అంటే ఇంతంత పెద్ద లెవెల్లో అటాక్స్ ఉన్నప్పుడు ఈ విమానము నేరుగా ఇరాన్లోకి వచ్చి ల్యాండ్ అవ్వడము ఇవాళ యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. సో ఒకవేళ ఈ విమానం మీద పొరపాటుగా అమెరికా వాళ్ళు అటాక్స్ చేస్తే ఇక డైరెక్ట్గా రష్యా అమెరికాపై యుద్ధము ప్రకటించడమే. అంటే ఇదే నాకు వస్తున్న రిపోర్ట్స్ ఇదే చెప్తున్నారు. టోటల్గా అమెరికానే డిస్ట్రాయ్ చేసేయాలని చెప్పి రష్యా వాళ్ళ మిత్ర వర్గాలు
వీళ్ళు పెద్ద లెవెల్లో, ఇది ఒక్క యుద్ధము కాదండి, ఆర్థికంగా అలాగే వేరే రకంగా కూడా టోటల్ అమెరికానే డెస్ట్రాయ్ చేసేయాలని వీళ్ళు ప్లాన్లో ఉన్నారు. ఇందులో మీరు రష్యా అనొచ్చు, చైనా అనొచ్చు, భారత్ని మనం ఓపెన్గా మాట్లాడలేం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ విమానం వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి? నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను, నా విమానము ఈరాన్లో ఉంది, ధైర్యం ఉంటే అటాక్ చేసి చూడు, ఫస్ట్ విషయం. రెండవది, ఈరాన్ యొక్క సీనియర్ నాయకులు, అతి ముఖ్యమైన నాయకులు, సో వాళ్ళని సేఫ్గా ఈ విమానంలో కూర్చోపెట్టి అంతరిక్షము దాకా అంటే మీకు గగనతలంలోకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి మీకు కంట్రోల్ చేయడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చనిపోయారు అనుకోండి, అక్కడ మీకు గవర్నమెంట్ ఉండదు. సో అక్కడ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, ముఖ్యమైన కమాండర్లు ఉండరు. సో ఆ సేఫ్టీ కోసము రష్యా ఈ పని చేస్తుందా? ఈ రెండు ఆప్షన్స్ మనం ఆలోచించాలి. మూడవది, ఒకవేళ అంటే ఆల్రెడీ నాకు తెలిసి ఈరాన్లో ఉండే టనల్స్ ఉన్నాయి చూసారా, వాటి ద్వారా ఈ న్యూక్లియర్ వెపన్స్కి కావలసిన మీకు ఈ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు వేరే దేశాలకు తరలించేశారు. అది మీరు లెబనాన్ అనొచ్చు, సిరియా అనొచ్చు, అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈరాన్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే మీకు న్యూక్లియర్ మెటీరియల్ దొరకదు. లేదా నాకు తెలిసి రాత్రికి రాత్రి రష్యా కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అయినా కూడా ట్రంప్ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? తన కోసం వెనుజులా ఆయిల్ని ప్రపంచము కొనాలి, వేరే ఆయిల్స్ అనేవే దొరకకూడదు, ఇది వీళ్ళ ప్లాన్. దీని ప్రకారమే వాళ్ళు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. సో నిన్నటికి నిన్న అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక మీదట స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను అమెరికానే కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ మేము వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఓడ దగ్గర 20% ఫీ అనేది వసూలు చేస్తాము. ఎవడిస్తాడ్రా నీకు? ఎవడిస్తాడు? ఎవడు ఇవ్వడు. నీకు తోచినది నువ్వు మాట్లాడేసి ఇదంతా జరగబోతుంది, మనకు బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, అమెరికా చాలా రిచ్ అయిపోతుందని అమెరికా ప్రజలకు చెప్తున్నాడు. ఒక్కటి ఫ్రెండ్స్, మీరు ఇతని తీరును గమనించారు అనుకోండి, ఇతని తీరుని ప్రపంచంలో ఎవరినైనా చూడండి, ఏ ఒక నాయకుడినైనా చూడండి, వారానికి మీరు 100 అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, ఎవడు నమ్ముతాడండి మిమ్మల్ని? ఎవడు నమ్ముతాడు? జస్ట్ 2 వారాల క్రితము యుద్ధము ఆగిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేసేసాము, ఇక ప్రపంచం ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ గొడవలు లేదు అని అన్న వ్యక్తి ఇవాళ ఈరాన్ అంతు చూస్తాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మనదే, మనమే అంటే నువ్వు ఎక్కడో ఏదో ఒక దేశంలో కూర్చొని అమెరికా ఇంతంత రిచ్ అయిపోతుంది నమ్మే ప్రజలు మూర్ఖులే. అమెరికన్స్కి అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు. అయినా కూడా ప్రతి వారం ఇన్ని అబద్ధాలంటే వాళ్ళకే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు అమెరికాలో మన భారతీయులు ఉన్నారంటే అందరికీ అర్థమైంది వీడు ఏంటనేది అర్థమైంది, పెడుతున్నారు కదా. తుక్లకండి వీడు, ఇలాంటి మూర్ఖుడిని ప్రపంచం చూడలేదు మన వాళ్ళు అంటున్నారు కదా. కానీ అమెరికా ప్రజలను నమ్మించడానికి ఇదంతా మాట్లాడుతున్నాడు. బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తుంది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద. ఇదంతా నా నిర్ణయమే, నేను నాలాంటి నాయకుడు లేడు నమ్మండి అంటే ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. వాషింగ్టన్ పోస్ట్ అయితే లిస్టు రాస్తున్నారు, ప్రతి వారము డొనాల్డ్ ట్రంప్ చెప్పిన అబద్ధాలను విడి రిపోర్ట్ అండి. మీకు వారానికి అంటే ఇవాళ ఒకటి అంటాడు, రేపు ఇంకొకటి దానికి వ్యతిరేకంగా అంటే మరి మీరు ఇప్పుడు అనొచ్చు డైరెక్ట్గా చేసేవచ్చు కదా. మీకు ప్రథమ పట్టణాల మీద రష్యా వాళ్ళు దాడులు చేసేవచ్చు కదండి, ఆపగలరా? ఆపలేరు కదా. ఈరానే 5 దేశాల మీద అమెరికా యొక్క అసెట్స్ మీద దాడులు చేస్తున్నారు కదా. రష్యాకు ఎంతసేపు అంటే అందరూ కూడా, మీకు ఆవేశపడకూడదు కదండి, అందరూ కూడా నవంబర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సో ఇతని మీద ఇంపీచ్మెంట్ ఉంటుంది, నువ్వు వేస్ట్ రా వెళ్ళిపో అంటారు. రిజైన్ చేసేసాడా, ప్రపంచానికి మంచిది కదా. సో దానికోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆవేశాలు పనికి రావని కామ్గా ఉంటున్నారు. కానీ వీడి యొక్క అరాచకాలు ఎలా ఆగుతాయి? నవంబర్ వరకు వెయిట్ చేయాలంటే ఆ ఈరాన్ అనబడే దేశము ఏమైపోతుంది? చాలా చాలా డేంజరస్గా ఉంది. మరి రష్యా వాళ్ళు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.